ఏంటి, పాత నిబంధనలో సర్వసత్యము లేదు. పాత నిబంధన ఒక ఛాయ మాత్రమే. పాత నిబంధన సర్వసత్యమైన పుస్తకము కాదు. పాత నిబంధనకి కొత్త నిబంధనను జోడిస్తేనే సర్వసత్యం మనకి అర్థమవుతుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28, 29 వచనాలు. తర్వాత నేను సర్వజనముల మీద నా ఆత్మను కుమ్మరించేదను. యోవేలు గారు ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు దేవుడు. ఏంటో తెలుసా? సర్వజనుల మీదికి ఆత్మను కుమ్మరిస్తానన్నాడు దేవుడు. ప్రవచనం ప్రవచించాడు కదా, నెరవేరిందని చూడగలిగితే ఏంటి, ఇప్పుడు యోవేలు గ్రంథములు ఈ యొక్క ప్రవచనం ఉంది కదా, ఆత్మలు కుమ్మరిస్తానన్నాడు కదా. మరి దీనికి ఆన్సర్ పాత నిబంధనలో ఉందా? లేదు. కానీ దీని నెరవేర్పు ఎక్కడ కనపడుతుంది మనకి? కొత్త నిబంధనలో కనపడుతుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను. ఈ మాట మనకి ఎక్కడ కనపడుతుంది? కొత్త నిబంధనలో నెరవేర్పుగా కనపడుతుంది. ఒక ఆయన చెప్పినాడు, మన మధ్య నేర్చుకొని పోయినాడు, పాత నిబంధనలోనే సర్వసత్యం ఉంది, కొత్త నిబంధన సర్వసత్యము కాదు అంటున్నాడు. ఎంత జ్ఞానండి!